ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ పథకాన్ని వినియోగించుకొని గిరిజన గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, ప్రతి కుటుంబానికి ఇల్లు, మంచినీటి కుళాయి, కరెంట్ సౌకర్యం కల్పన మొదటి ప్రాధాన్య అంశంగా చర్యలు చేపట్టామన్నారు. వారం రోజుల్లో శాఖల వారీగా ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ప్రతిపాదనలు అందగానే అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. దగ్గర ఉన్నటువంటి 1435 గ్రామాలకి హ్యాబిటేషన్స్ కి 266.73 కోట్లు ఆల్రెడీ మనకి శాంక్షన్ అయి వచ్చింది. సో ఆ పనులన్నింటినీ కూడా మనం గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని అవి పనులు ప్రారంభించాలి. ఆల్రెడీ ఇది శాంక్షన్ ఉంది కాబట్టి ఈ పనులు చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఏంటంటే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ప్లస్ ఆ ఊర్లో ఒక ఫిక్స్డ్ వాటర్ రిసోర్స్ ని మనం ఏర్పాటు చేయడం. తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడం. ఇది కూడా మనం సాచురేషన్ మోడ్ లో అన్ని ఇళ్లకి కరెంటు సదుపాయం ఉంది. బాడంగి అని ఒక విలేజ్ సీతంపేటలో లేదు, అది కూడా ఇప్పుడు చేస్తున్నాం. సో అది కూడా ఈ నెలలో అయిపోతుంది. సో ప్రస్తుతానికి కరెంట్ పరంగా మనం 100% అచీవ్ చేసేసాం. సోలార్ పవర్ కూడా ప్రతి ఇంటికి ఇన్స్టిట్యూషన్స్ కి పెట్టమని చెప్పారు. ఇది కూడా గైడ్ లైన్స్ తయారవుతున్నాయి. ఈ గైడ్ లైన్స్ తయారైన తర్వాత అది కూడా మనం చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క మొబైల్ మెడికల్ యూనిట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. దీనికి కూడా 173 కోట్లు దేశవ్యాప్తంగా కేటాయించారు. ఎక్కడైనా 5 కిలోమీటర్ లోపల ఎక్కడైనా మెడికల్ సౌకర్యం ఇవ్వాలంటే, డాక్టర్ ని పంపించాలంటే ఒక మెడికల్ యూనిట్ ఇస్తారు, మొబైల్ వ్యాన్ లాంటిది. ఇది కూడా 5 కిలోమీటర్ల రేంజ్ లో ఏమీ సెంటర్ లేకపోతే మనం అది అడగచ్చు. ఇలాంటివి ఇంచుమించుగా 173 గుర్తించాము. అది కూడా ప్రతిపాదన పంపిస్తాం. అండ్ ప్రతి ఒక్క ఇంటికి ఎల్పిజి కనెక్షన్ ఇవ్వడం. తర్వాత సాక్ష్యం కింద 12 లక్షల రూపాయలు ఒక అంగన్వాడీ సెంటర్ కి ఇస్తారు. అక్కడ టాయిలెట్ గానీ, ప్లేయింగ్ ఎక్విప్మెంట్ గానీ, కొంత అంగన్వాడీస్ కొంచెం కిచెన్ గార్డెన్ గానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి. సో దీనికి సంబంధించి కూడా మనం 516 దాకా ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. సో అక్కడ ఓన్ బిల్డింగ్స్ కి వారికి చేయొచ్చు.